ప్రైజ్ ది లార్డ్. దేవుడు యోబు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను అనుమతించాడు. కానీ యోబు చెలించలేదు. యోబు విశ్వాసాన్ని దేవుడు చూసి ఆశ్చర్యపోయాడు. అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఒకసారి ఆలోచించండి. సాతాను నీ జీవితంలోనికి వచ్చి నీ ఉద్యోగాన్ని పోగొట్టి నిన్ను అప్పులు పాలు చేసి నీ కుటుంబాన్ని రోడ్డున పడేసి నీకున్న బిడ్డలను నీకు దూరం చేసి నిన్ను రోగాల బారిన పడేసి నీ బంధువులను నీ స్నేహితులను ఎవ్వరు సహాయం కూడా నీకు లేకుండా చేసి నువ్వు చేయని తప్పులకు నిన్ను దోషిగా నిలబెట్టినా కూడా నువ్వు దేవుణ్ణి నిందించకుండా దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో నిలవబడతావు చూడు, అది విశ్వాసం అంటే. అలాంటి పరిస్థితి యోబు జీవితంలో ఎదురైంది. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు విశ్వాసాన్ని చాటి చెప్పాడు. మరి ఈరోజు నువ్వు అలాగుంటావా? విశ్వాసం అంటే అదే. ఈరోజు ఏదన్నా చిన్న దూరం అయితే విశ్వాసంలో తేలిపోతున్నావు. అది విశ్వాసం అంటే. నీ జీవితంలో దేవుడు ఏది అనుమతించినా ఇది నా మేలు కొరకేనని గుర్తించి అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధిలో నిలవబడాలి. అప్పుడు నీ విశ్వాసాన్ని దేవుడు చూసి యోబుకి ఇచ్చినట్లుగా నీకును నీ జీవితంలో పోగొట్టుకున్న వాటికంటే అధికముగా దేవుడు నిశ్చయముగా దయచేయగలడు. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించినప్పుడు ఆ విశ్వాసంలో నువ్వు నిలబడాలి. అప్పుడు దేవుడు నీ మీద దృష్టి పెడతాడు. కనుక నీ జీవితంలో ఒకవేళ ఎలాంటి మార్గం గుండా వెళుతున్నట్లయితే ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చెయ్యునుగాక. ఆమేన్.